1944 నుంచి ఎలా రూపాంతరం చెందుతూ ఉంది వీటన్నిటిని కూడా వివరించే క్రమంలో నేను కొంతమేరకు ఉన్నాను. దాన్ని 44 చట్టాలు ఏమిటి, 4 కోడ్స్ ఏంటి, అలాగే అంతకుముందు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏంటి, ఇట్లా బ్రీఫ్గా ఒక చిన్న నోట్బుక్ లాగా తయారు చేస్తే అది కాదు. చిన్న నోట్బుక్ ఉందా మన దగ్గర చేసినవి ఉన్నాయా? మెయిన్ అది అర్థమయ్యేట్టుగా రావాలి. వాళ్ళు పివి నరసింహారావు ఉన్నప్పుడు ఏమిటి, వీళ్ళు వచ్చినాక ఇంకేం నష్టం జరిగింది. పివి నరసింహారావు మిక్స్డ్ ఎకానమీ, కొంత అది కొంత ఇది. అప్పుడే నియో లిబరలిజం, నయా సరళీకరణ, ఉదారవాద విధానాలు. దానిలోనే దాన్ని జాగ్రత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూనే అవసరం ఉన్న మేరకు అప్పులు తీసుకుని వచ్చారు. చైనాలో కూడా దాదాపు ప్రభుత్వ రంగం మన కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు కూడా చైనాలో కూడా కొంత ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆదరిస్తున్నారు. అంటే సోషలిజమే, బేస్ మాత్రం సోషలిజమే. ప్రభుత్వ కీలకమైనటువంటి రంగాలన్నీ కూడా చైనాలో ప్రభుత్వ రంగం చేతుల్లోనే ఉంటాయి. అంటే స్టీల్ కానీ, రైలు కానీ, లేకపోతే కీలకమైనవి. మన దగ్గర ఏంటంటే అటువంటివి లేవు. మన తల్లిగారు చెప్పినట్టుగా 2 మిగిలి ఉన్నాయి. ఆ రైల్వే ట్రాన్స్పోర్ట్ కూడా మన సింగరేణి ఉన్నట్టే, పైన మాత్రమే, లోపలంతా కూడా త్వరపడిపోయింది. ఇక ఊరికే స్ట్రక్చర్ దాన్ని ఏమంటారు, దాన్ని అస్థిపంజరం టైప్లోనే ఉంది. ఒక నడపడం వరకే జరుగుతుంది. చాలా మేరకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసారు. అందులో కూడా ఈ విధంగా ఈ దేశం ఎవరు వచ్చినా కూడా అప్పుడు దానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమాలు నడిచాయి. స్వరాజ్యం, స్వాతంత్రం, అదేవిధంగా స్వదేశీకరణ, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడేమో మనమే నివాసి పరిచి మరి మన ఇంతకుముందు ఫారెన్ ఎక్స్చేంజెస్ ఉండేవి. ఫారెన్ ఎక్స్చేంజెస్ అంటే విదేశీ నిల్వల కోసం ఇతర దేశస్తుల్ని మీరే విదేశీ పెట్టుబడుల్ని 100% వచ్చి మీరు పెట్టుకోండి అనే కాడికి వచ్చేసింది. ఎల్ఐసి బాగా లాభాలతో నడిచే సంస్థ. ఎల్ఐసి చాలా లాభాలతో ఇప్పుడు కూడా. దాన్ని కూడా ఇంతకుముందు ప్రభుత్వ కంట్రోల్ ఉండేది, ఇప్పుడు దాదాపు 50-50 వెళ్ళిపోయినట్టుంది. అది వెరిఫై చేయండి. అట్లే బ్యాంకులు కూడా చాలా లాభాలతో ఉన్నాయి ఇప్పుడు కూడా. దాదాపు ప్రైవేట్ బ్యాంకులు చాలా వచ్చేసింది. 100 బ్యాంకుల్ని ఒక్క బ్యాంకు కుదించారు. ఆ ఒక్క బ్యాంకులు కూడా ఏ నిమిషంలో అయినా కూడా పోయే పరిస్థితి ఉంది. ఇలా నీకు చాలా సంస్థల్ని డైరెక్ట్గా ఆహ్వానించడం వలన, విదేశీ పెట్టుబడులు డైరెక్ట్గా ఆహ్వానించడం వలన, మరి పేరుకి మాత్రం మన నరేంద్ర మోడీ గారు బీజేపీ చెప్పేది ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, స్వదేశీకరణ, జాతీయవాదం, జాతీయ భావన, ఈ పేరు చెప్తూ ఉంటారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం మొత్తాన్ని ఇతర దేశాలతో టైఅప్ చేసేసారు. టైఅప్ చేయటమే కాదు, మన భయం. ట్రంప్ ఏదన్నంటే ట్రంప్కి వ్యతిరేకంగా నోరికి ఒక్క మాట కూడా ఇంతవరకు అనని ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ.